ధరణి పోర్టల్ పేద రైతుల పాలిట శాపంగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో అదాలత్తోనైనా కేసీఆర్ కళ్లు తెరుచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్తో పేదలకు పంపిణీ చేసిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్తో లాక్కుంటున్నారని ఆరోపించారు. పేద రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని భరోసానిచ్చారు. గ్రామాలను వదిలేసి కట్టుబట్టలతో విడిసి పక్క గ్రామాలకు పోయినప్పుడు వాళ్ళు బ్రతకడానికి ఆ కుటుంబాలను ఆదుకోవాలని వాళ్ళ గురించి ఆలోచన చేసి 2013 భూసేకరణ చట్టాన్ని మనకి ఇచ్చింది కూడా పెద్దలు జయరాం రమేష్ గారు. ఎప్పుడు కూడా 1894 ల్యాండ్ ఎక్వైషన్ యాక్ట్ లో భూమి పోయినోళ్లకు భూమి తీసుకున్నోళ్లకు మాత్రమే సంబంధం ఉండేది. ఊరు ముంపుకు గురైనప్పుడు ఊర్లు ఉండే ఈ కుల వృత్తుల వాళ్ళ గురించి ఎన్నడూ ఆలోచన ఎవరు చేయలే. 120 ఏళ్ళు చేయలే. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు ఈ కుల వృత్తుల వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు గ్రామం వదిలినప్పుడు సొంతూరులో ఉంటే కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా 4 రోజులు కూలి పని చేసుకోకపోయినా కిరాణం కొట్టు సేటు మనకు ఉద్ధరిస్తాడు. ఎందుకంటే కండ్ల ముందలు ఉంటాం కాబట్టి. మనకి ఏదైనా ఆపత్తి వస్తే పక్కింటోడు దవాఖానకు తీసుకుపోనికి అత్యవసరం అయితే మనం అప్పిస్తాడు భూమి లేకపోయినా. కానీ ఉన్న పలంగా ఊరు వదిలేసి ఎక్కడికో పోయి పుట్టకొకరు చెట్టుకొకరు పోయినప్పుడు ఆ ఊర్లో మనల్ని ఎవరు గుర్తుపట్టేటోడు ఉండడు, ఎవడు మాట్లాడేటోడు ఉండదు. మనం బ్రతకం కూడా కష్టమని వాళ్ళని గుర్తు పెట్టుకొని ఆలోచన చేసి వాళ్ళనే కాకుండా భూమి పోయినప్పుడు ప్రభుత్వం యొక్క విలువ మీద 3 అంతలు మామూలు వాళ్ళకి ఇచ్చేటట్టు దళితులకు గిరిజనులకు 4 అంతలు అంటే ₹1,00,000 భూమి రిజిస్ట్రేషన్ విలువ ఉంటే 4 లక్షలు దళితుల గిరిజనకి ఇవ్వాలని. ఎందుకంటే భూమి వాళ్ళు ఉదారంగా ప్రాజెక్టుల కోసం ఇస్తున్నప్పుడు వాళ్ళని పెద్ద హృదయంతో ఆదుకోవాలని 2013 భూసేకరణ చట్టాన్ని ప్రతి పేదవాడి గురించి చాలా లోతుగా విశ్లేషించి వారు ఆ చట్టాన్ని రాసించారు. ఇలా ముదిరాజు గంగపుత్రులు ముఖ్యంగా మాదిగలు మాలలు చెప్పు గుట్టుకునేవాడు డప్పు కొట్టుకునేవాడు